హాయ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో చోలే మసాలా ఎలాగో చేసుకుందాం. అది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక 4 విజిల్స్ వరకు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ అలాగే టమాటా ఇవి దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. నేను ఈలోగా చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఈలోగా చల్లారిపోయాయి. చల్లారిన దాంట్లోనే నేను కొంచెం కొబ్బరి, అలాగే నా దగ్గర సపరేట్గా అల్లం వెల్లుల్లి లేదు, అల్లం వెల్లుల్లి కూడా లైట్గా వేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని శనగల్ని కూడా వాటితో పాటు మిక్సీ పట్టుకోండి, అప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువైపోద్ది. అలాగే నేను అదే గిన్నెలోని ఆయిల్ వేసేసుకుని అందులోనే నేను కర్రీ కూడా చేసేసుకుంటున్నాను. అందులోకి లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ వేసాను. తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకుని అందులోకి పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి అవసరం లేదు. కొంచెం సేపు బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. తర్వాత అవి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి అందులోకి మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, వాటిని వాటర్తో సహా మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాటర్ సరిపోతే ఓకే, లేదంటే కనుక ఇంకొన్ని వాటర్ వేసుకుని అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే ఇది మీగడ ఉంటుంది కదా, ఆ మీగడనే నేను కొంచెం వేసుకున్నాను. ఎంతో కదా ఒక టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచామంటే ఆ క్రీమ్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. అంతే, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. నేను మా వాళ్ళకైతే చపాతీలోకి వేసాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.